నమస్తే అండి, కేఎస్ సీడ్స్కి స్వాగతం. నేను మీ సౌజన్య. ఈరోజు మన స్పెషల్ వంకాయ పచ్చి బఠానీ వేపుడు. చాలా ఈజీగా చేసుకునే టేస్టీ రెసిపీ అండి. శుభకార్యాల్లో ఎక్కువగా చేస్తుంటారు. వేడివేడి అన్నంతో పాటు పూరి, పుల్కా, రోటీతో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దామా ఇప్పుడు? ముందుగా 400 గ్రాముల వంకాయలను సన్నగా నిలువుగా తరిగి ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి. ఉప్పు నీళ్ళల్లో వేసుకుంటే వంకాయలు చేదు రాకుండా ఉంటాయి. ఈ కూరకు పొడుగ్గా ఉండే వంకాయలను తీసుకుంటే కూర మరింత రుచిగా ఉంటుందండి. తరిగిన వంకాయలు పక్కన పెట్టుకొని పాత్రలో 60 ml నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని వేయించుకోవాలి. ఎర్రగా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. తాలింపు గింజలు వేగిన తర్వాత చిన్న ముక్కలుగా తరిగిన పెద్ద సైజు ఉల్లిపాయను వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ కొంచెం వేగాక 2 తుంచిన ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ గోల్డెన్ కలర్కు వచ్చే వరకు బాగా వేయించుకొని 1 కప్పు పచ్చి బఠానీ వేసుకోవాలి. లేదా నానబెట్టిన ఎల్లో బఠానీ కూడా ఉడికించి వేసుకోవచ్చండి. ఇప్పుడు ఉప్పు నీళ్ళల్లో వేసుకున్న వంకాయ ముక్కలు వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. వంకాయ బఠానీ తాలింపుతో కలిసిన తర్వాత మూత పెట్టి మగ్గించాలి. వంకాయ 80% ఉడికాక దంచి ముద్ద చేసిన అల్లం, జీలకర్ర, పచ్చిమిరపకాయలు వేసుకొని కలుపుకోవాలి. ఈ కూరలో కారం వేయరండి, కారం అంతా పచ్చిమిరపకాయలతోనే వస్తుంది. కాబట్టి మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. 4-5 పచ్చిమిరపకాయలు, 2 అంగుళాల అల్లం, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని దంచుకోవాలి. లేదా మిక్సీ జార్లో వేసుకొని మరీ మెత్తగా కాకుండా పల్సిస్తూ కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. అల్లం పచ్చిమిరపకాయల పేస్ట్ రోట్లో దంచి వేసుకుంటే బాగా రుచిగా ఉంటుందండి. అలాగే 2 స్పూన్ల లేత పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. పచ్చి కొబ్బరి తురుము వేయటం వలన టేస్ట్ పెరిగి కమ్మగా ఉంటుంది. అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి వంకాయ బఠానీ పూర్తిగా ఉడికించాలి. చివరిగా పావు కట్టు శుభ్రం చేసి తరిగిన కొత్తిమీర వేసుకొని 2 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, సింపుల్గా టేస్టీగా వంకాయ బఠానీ కర్రీ రెడీ అయింది. వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది. రోటీ, పుల్కాతో కూడా చాలా రుచిగా ఉంటుంది. మరైతే ట్రై చేసి కామెంట్ చేస్తారా? లైక్ చేసి తెలిసిన వారందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.